నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 3/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:36, తిథి చవితి రాత్రి 11:39, నక్షత్రాలు ధనిష్ట రాత్రి 10:22, యోగం వజ్ర మధ్యాహ్నం 12:38, కరణం వణిజ మధ్యాహ్నం 12:25, విష్టి రాత్రి 11:39, రాహుకాలం ఉదయం 10:39 నుంచి 12:02, గుళిక కాలం ఉదయం 7:52 నుంచి 9:15, యమగండం మధ్యాహ్నం 2:48 నుంచి 4:12, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:24, దుర్ముహూర్తం ఉదయం 8:42 నుంచి 9:26, మరల మధ్యాహ్నం 12:24 నుంచి 1:08, అమృతకాలం మధ్యాహ్నం 12:19 నుంచి 1:51, వర్జం రాత్రి తెల్లవారుజామున 5:16 నుంచి 6:48 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో కానీ లేకపోతే వ్యక్తిగతమైన అంశాలలో కానీ నూతన అవకాశాలు, వృద్ధి, ఆదాయం, అభివృద్ధి, మానసిక సంతృప్తి. వృషభ రాశి. అమాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వృత్తిలో గౌరవం పెరుగుతుంది. నూతన అవకాశాలు, నూతన బాధ్యతలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, వృత్తిపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉండే వ్యక్తులతో, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో ఉండే పరిచయాల వల్ల మీకు ఆశించిన లాభాలను పొందుతూ ముందుకెడతారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే, అంటే వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీల సహకారాన్ని పొందుతారు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారి విషయం తీసుకున్నట్లయితే మీకు విద్యాపరమైన విషయాలలో విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నా, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఉపాసన బలం పెంచుకుంటారు, పుణ్యబలం పెంచే కార్యక్రమాలు చేస్తారు, సామాజిక సేవ కోసం కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యమైన కార్యక్రమాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికంగా పనులు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మనసుకు కష్టం కలిగే విధంగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీ మనసును ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం వల్ల, మీరు పెట్టుకున్న ప్రణాళికలకి అననుకూలమైన పరిస్థితులు ఎదురవ్వడం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వీలైనంత వరకు ఏదన్నా నూతన కార్యక్రమాలు చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. ఆ రకంగా చేస్తూ ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన వ్యక్తుల పరిచయం, వాళ్ళ పరిచయంతో మీకు నూతన అవకాశాలు లాంటివి లభ్యం అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా కళత్ర అంటే భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రమే కాకుండా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా అభివృద్ధి, వారి తలుపు స్నేహితులతో కానీ లేకపోతే బంధువర్గంతో కానీ ఈ రోజున మీరు చర్చలు, వారితో కలిపి ఈ రోజున మంచి నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళ విషయంలో మీకు వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన అవకాశాలు దూర ప్రదేశాల్లో రావడం వల్ల ఆ విషయంలో నిర్ణయం తీసుకునే విధానంలో కొంత ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలలో కూడా ముందు వెనక ఆలోచిస్తూ దానికోసం కొంత సమయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. బంధువర్గంతో ఈ రోజున చక్కగా చర్చలు చేస్తారు. అలాగే తల్లితర బంధువులు రావడం, వారితో మీరు న్యాయపరమైన విషయాల గురించి సలహా సంప్రదింపులు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి.
అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెడుతుంది. వారి కొరకు మీరు చేద్దాం అనుకున్న పెట్టుబడి కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ప్రణాళికలు చాలా వరకు ముందుకు పెడతాయి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క స్నేహ సంబంధాలు అంటే మీ యొక్క సర్కిల్ ఏదన్నా ఉంటే అది విస్తరించుకునే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. చాలామందిని ఈ రోజున కలవడం, వాళ్ళతో మీరు మంచిగా చర్చలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు వీలైనంత ఆలోచనలు చక్కగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. గృహ వాతావరణం చాలా వరకు కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల కొరకు ఇక్కడ ఆలోచనలు మొదలైన వాటిలలో తోబుట్టువులతో కలిపి రోజున కొంత చర్చలు జరగడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో మిత్రులు సహకరిస్తారు, నూతన ప్రయాణాలు చేస్తారు, కమ్యూనికేషన్ బాగుంటుంది, మధ్యవర్తిత్వం చేస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు చాలా వరకు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ప్రయాణాల ద్వారా లభించడం, తద్వారా మీరు ఆ విషయంలో కొత్త వ్యక్తులను నమ్మే ముందు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశి వాళ్ళకి మాటల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అపార్థాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడేది ఒకటి, అవతల వాళ్ళు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, ఆదాయ వ్యవహారాల్లో కానీ కొంతవరకు అది నెమ్మదిగా నడుస్తుంది. అంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు కొంత ఆ విషయాన్ని వదిలివేసి, అంటే వాయిదా పడినా కూడా ఘర్షణ లేకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళ విషయంలో మీకు మీ మీద నమ్మకం పట్టుదల పెరుగుతుంది. అలాగే మీ పనులు అనేటప్పటికీ వాటిని మీరు కొంత ఆలస్యం చేసుకోవడం, అవి ఆటంకాలు ఆలస్యాలు ఎదురవుతూ ఉండడం, ఇతరుల పనికి మీరు ఎక్కువ శ్రమ కోర్చి వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం మొదలైన వాటి వల్ల అది కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీ పనుల మీద కూడా మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఆసక్తిగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించగలుగుతారు. కాబట్టి వాయిదా వేసే పద్ధతి నుంచి బయటికి రావాలి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా వరకు ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారి వల్ల కానీ, లేకపోతే మీ ద్వారా ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టిద్దామని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులతో కానీ ఈ రోజున వాతావరణం కొంచెం ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ మీ దగ్గర తీసుకున్న వాళ్ళు మీకు చెల్లించే విషయంలో వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, ఖర్చులు పెట్టాలనుకున్నా వీళ్ళెంతవరకు ఆత్మీయుల్ని సంప్రదించగానే నిర్ణయంలో ముందుకు వెళ్ళకపోవడం చాలా వరకు మంచిది. అలాగే స్థిరాస్తుల మీద పెట్టుబడి కొరకు కొత్త కొత్త ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ రోజున. ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడితే ఇతరుల యొక్క మోసానికి గురి కాకుండా బయటికి వస్తారు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారాన్ని కనుక మనం వాళ్ళు గమనించుకున్నట్లయితే ఈ రోజున అందరూ తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించుకుంటారు. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్టయితే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, అష్టోత్తరాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరం మొదలైనవి చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళైతే యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మొదలైన వాటికి వెళ్ళగలిగితే వెళ్ళడం, లేదా ఈ శ్లోకాలు మీరు చేసుకున్నా లేకపోతే మీరు విన్నా అన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయన్న విషయానికి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే దీంతో పాటుగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు అందరికీ ఉద్దేశించి చెప్పినవి కనుక తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ రాశి ఫలితాలు చూసుకుంటూ వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న దశ అంతర్దశల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆల్రెడీ మీరు ఏదైనా పరిహారాలు పాటించుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్తున్న ఈ రాశి ఫలితాల్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని మీరు చిన్న శ్లోక పారాయణతో కానీ లేకపోతే భగవంతుడి దర్శనంతో కానీ అధిగమించగలరన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత.
అమ్మ, ఇక నేటి విశిష్టతలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు పాసురాల గురించి చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏ పాసురం గురించి తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే పాసురం 19వ పాసురం. ఆ 19వ పాసురం యొక్క అర్థాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి మనం ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాము రోజులాగే. అయితే ఈ 19వ పాసురం కుత్తు విళక్కెరియా అంటూ మొదలవుతుంది. దీంట్లో ఇది భగవత్తత్వ నిరూపణ చేయి శృంగార పాసురం. దీనిలో లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా మేల్కొల్పడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ అంటే ఇద్దరిని మేల్కొల్పుతున్నారు. ఇది భగవత్తత్వ నిరూపణ చేసే ఒక శృంగార పాసురం. సృష్టికి ముందు తరువాత కూడా మనం గనక చూసినట్లయితే పరమాత్మ లక్ష్మీ సమేతుడుగానే ఉన్నాడు. సృష్టికి ముందైనా తర్వాతైనా శ్రీమన్నారాయణుని తత్వము అవిభాజ్యమైన ఏక అనేక తత్వం. శ్రీదేవియే నారాయణుని కారుణ్యమయ సంకల్పం. ఆయన సంకల్పం ఎవరు? కారుణ్యమైన ఈ యొక్క అమ్మవారి శ్రీదేవే. ఆ సంకల్పమే జగద్రక్షణకు అనగా సృష్టి స్థితి సంహారానికి హేతువు. కానీ సంకల్పం పరమాత్మ కంటే వేరు కాదు. అంటే సంకల్పం వేరు, భగవంతుడు వేరు కాదు. సంకల్పం గల పరమాత్మ సృష్టి స్థితి లయములను చేయుచున్నారు. అంటే భగవంతుడు స్టార్టింగ్ నుంచి కూడా అమ్మవారితో ఉన్నారు, ముందు తర్వాత కూడా ఉన్నారు. ఆయన సంకల్పం అమ్మవారే. అమ్మవారు వేరు, స్వామి వేరు కాదు. సంకల్పం పరమాత్మ కంటే వేరు కాదు. కాబట్టి సంకల్పాన్ని ఉద్దేశించుకొని మనం ఇలా చేయాలి అని దీంట్లో చెప్తున్నారు. ఇంతకు రక్షణ అంటే ఎవరు? శ్రీయ నారాయణుడా, శ్రీమన్నారాయణుడా, నారాయణుడని. కానీ శ్రీ కాదు. కానీ కేవలం నారాయణుడు కాదు అంటే శ్రీ కాదు, నారాయణుడే కాదు. మరెవరు? శ్రీమంతుడకు నారాయణుడే రక్షణ అని దీంట్లో వీళ్ళు చెప్తారు. శ్రీ అతనిని నిరూపించు ధర్మంగా ఉంటుంది. ఈ సన్నివేశం యొక్క చమత్కారం ఇక్కడ మనకి చెప్పబడింది అన్నమాట, వర్ణింపబడింది. గోపికల కోరికపై నీలాదేవి మేల్కొని తనకు సంబంధించిన వారిగా గోపికలను స్వీకరించిన దానిచే పరమాత్మకు రక్షింపవలసిన బాధ్యత ఏర్పడింది. అమ్మవారు స్వీకరించారు కాబట్టి ఆయన రక్షించవలసిన బాధ్యత ఏర్పడింది. ముందు నీలాదేవి లేచి తలుపు తీయటకు వచ్చుట, ఆమెను కృష్ణుడు అడ్డగించి వదలకుండుట, మరల నీలాదేవిని శ్రీకృష్ణుడిని వదలమని గోపికలు అర్థించుట, మున్నగు శృంగార ప్రధానముగా కనిపించే సన్నివేశములు శ్రీతత్వ భగవతత్వముల సంబంధములు దీంట్లో కనబడతాయన్నమాట. దాని గురించి ఇప్పుడు ఈ గోపికలు ఇద్దరిని ఇక్కడ మేల్కొల్పుతున్నదే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ పాసురం, ఓ కృష్ణ, నీది విశాలమైన హృదయం కదా, నోరు తెరిచి మాతో ఒక్క మాటైనా మాట్లాడుకున్నావేమి? నీకే హాయిగా మా నీలాదేవితో కలిసి దంతపు కోళ్ల మంచం మీద పంచశయనంపై పడుకున్నావు. పోనీ గుట్టేదైనా ఉందా అంటే గుత్తి దీపాలు చుట్టూ వెలిగించుకున్నావు. నీలాదేవి జడలో పెట్టుకున్న పూలవాసన గుప్పుమంటున్నవి. పోనీ నీలాదేవితోనైనా మాట్లాడదామనుకుంటే ఆమె ఎద నుంచి నువ్వు పడుకున్నావు. ఏం చేయడం? అమ్మా నప్పిన్నా, నీవైనా నీ ప్రియుణ్ణి లేవనిస్తావా? ఎడబాటు నుంతైనా ఓపలేవా? ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదమ్మా అంటూ ఆవిడ చెప్తుందనమాట. అంటే దీన్ని గనక మనం ఇందులో అంతరార్థాన్ని చూసినట్లయితే, నప్పిన్న కృష్ణుడు పడుకున్న మంచాన్ని పంచశయనం అంటారు. దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే 5 ఉండాలి. అవి ఎలా ఉండాలిట? మెత్తగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, పరిమాణంతో ఉండాలి, కాలానుగుణంగా వెచ్చగా చల్లగా ఉండాలి. అర్ధపంచక జ్ఞానమే ఇక్కడ మనం పంచశయనము. కాబట్టి భగవానుడే పాన్పుకు చుట్టూ ఉండే గుత్తి దీపాలని కనుక మనం చూసినట్లయితే అవి 5 దీపాలు పెడతాం కనుక దీపము జ్ఞానాన్ని ప్రతీక. దీపం 5 దీపాలు వచ్చేలా పెడతాం కాబట్టి అది గుత్తు దీపం అని అంటారు. 5 ఏంటంటే శృతి, ఇతిహాసము, పురాణము, ఆగమము. వాని చేత కలిగిన జ్ఞానం భగవంతుని గురించి మనకు తెలియజేస్తుంది. దంతపు కోళ్ల మంచం మీద నీలాదేవి పడుకునుంది. కృష్ణుడు కోలైపేయడమనే ఏనుగును చంపాడు. దాని యొక్క దంతములు ముక్కలుగా కోసి మంచాన్ని కోళ్లుగా అమర్చారు. ఆ ఏనుగే అహంకారం. అహంకారం 4 రకాలుగా ఉంటుంది. అహంకారం మీద భగవంతుడు దాన్ని కింద ఉంచి పైన ఉన్నట్టు స్వామి కూర్చోవాలి. అప్పుడే అహంకారం అనేది అణిగిపోతుంది. అలాగా ప్రతి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ నీలాదేవి యొక్క విశాల నేత్రాలను పొగుడుతున్నారు. ఏంటంటే, అమ్మ కాటుకు పెట్టుకుని మరింత విశాలంగా ఉన్నాయి. మేమైతే కాటుకు పెట్టుకోవట్లేదు కదా, నియమం పెట్టుకున్నాం కదా, 10 వ్రతంలో 10 నియమాల్లో ఒకటిగా. కాటుక మాని ఉంటే నువ్వు మాత్రం కాటుకు పెట్టుకున్నావు కదా, మా కాటుకు పెట్టించటం నీ కాటుకు సాయపడవలను కదా, మమ్మల్ని మరిచావా అంటే, మన అపరాధాలు కనబడకుండా చేయనిది స్వామి నిరంకుశాన్ని తగ్గించేది ఆమె కంటి చెలువని గోపికల నమ్మకంతో అంతరార్థం అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే, ఇక్కడ మనుషులు బాధపడుతున్నప్పుడు, అర్జునుడు బాధపడుతున్నప్పుడు కూడా అర్జున శోకించము అని చెప్పిన శోక నివృత్తి కలిగించింది ఆయనే. ద్వారక నుండి అక్షయంగా ఆవిడకి ఎవరికి మనకి
ద్రౌపదికి వస్త్రాలు పంపించింది ఆయనే. అందుచే తమ తాప నివృత్తికి కూడా శ్రీకృష్ణుడు చల్లని మాట కావాలని గోపికల విశ్వాసం. అందుకని పరమాత్మకి ఆ విషయంలో కొంచెం విన్నవించమని అమ్మవారిని అడుగుతున్నారన్నమాట, కొంచెం చేయమ్మా అని చెప్పి. కాబట్టి అది కూడా అక్కడ అదే, అమ్మ నీ ప్రేమకు ముగ్ధుడై నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాడు కాబట్టి నీ వల్లభుడు మాకు నీ ద్వారా లభించమని చెప్పి ఆశించి వచ్చాము. నీ సంబంధమునే మేము కోరుకుంటున్నాం అమ్మా అని అడుగుతున్నారు. జీవుల బాధను ఎప్పుడు మొరపెట్టుకునేది నీతోనే కదా, ఎవరికి ఏ బాధ కలిగినా అమ్మానే అంటాం కదా. నీవిద్దరినీ కైంకర్యం చేసుకుంటూ వచ్చినాము, మీ ఇద్దరిని. ఒక క్షణమైనా స్వామి విరహాన్ని నీవు ఓర్వలేకపోతే అది నీ స్వభావానికి తగదు కదా. దయాస్వరూపునివి, నీ కృప ఉంటే కృష్ణ విరహంతో మమ్మల్ని బాధపడమంటావా? నిజంగా నీ కృప లేదా? నీ కృప లేకపోతే కృప ఉన్నా లేదని చెప్పడం అసత్యం కదమ్మా అని అడుగుతున్నారు. నీ స్వరూపం క్షమ, కృప, నీ స్వభావం సౌలభ్యం, వాత్సల్యం, పురుషాకార భూతురాలువైన స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని సరిదిద్ది స్వామి వద్దకు చేయవలసిన బాధ్యత నీదే కదా. ఇలా స్వామిని ఒక్క నిమిషం కూడా వదలకుండా ఉంటే నీ స్వభావానికి స్వరూపానికి తగదని అడుగుతున్నారు. నీవు అఖిల జగన్మాతవు, అశరణ్య శరణ్యురాలువు, తల్లి బిడ్డలకు ఉపకరించినట్లుగా నీవు ఉపకరించవలద్దా? దిక్కులేని వారికి నీవే దిక్కే ఆదుకుంటావు తల్లి. దేవదేవేవ్య మహిషివై అంతఃపురం నుండుట తగునా అని విలంబము నోర్వలేక గోపికలు వేడుకున్నారు. అంటే ఏంటంటే ఈ పాసురంలో అమ్మవారి ద్వారా శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరినీ కలిపి కీర్తిస్తూ, ఆమె లేకపోతే ఆయన లేరు ప్రతి సృష్టిలోనూ ముందు వెనక కూడా. కాబట్టి దయచేసి అమ్మ మాకు ఆయనతో ఇది చేయించవా, ఆయన అనుజ్ఞ మా మీద ఉండేట్టుగా, ఆయన కృప మా మీద ఉండేట్టుగా మాకు సహకరించవా, తల్లివి కదా, అమ్మంటే నీతోనే కదా మేము చెప్పుకునేది అంటూ చాలా అర్థవంతంగా ప్రతి పదానికి అంతరార్థాన్ని చూపిస్తూ చాలా చక్కగా ఇందులో చాలా విశేషాలు చూపిస్తూ మనకి చెప్పడం జరిగింది. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు తెలియజేస్తూనే వారు పాటించవలసిన జాగ్రత్తలు, పరిహారాలు, అలాగే నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.